ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది కోర్టు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనానికి అందజేశారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగతా కేసులో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది. కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సహనిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది.